జగిత్యాల జిల్లా బుగ్గరం మండల కేంద్రానికి చెందిన కొడిమ్యాల రాజయ్య తనకున్న ఇల్లు 20 గుంటల స్థలాన్ని ఇద్దరు కుమారులైన శ్రీనివాస్, అంజయ్యకు చెరి సమానంగా వాటాలు పంచి ఇచ్చాడు. అయితే 2020లో రాజయ్య భార్య మరణించింది. ఆమె మరణించిన 6 నెలలు తన పెద్ద కుమారుడు చూసుకొని తర్వాత నా వల్ల కాదు అని ఇంటి నుండి గెంటివేశాడు. చిన్న కొడుకు దగ్గరకు వెళ్ళగా చిన్న కోడలు నానా బూతులు తిడుతుందని వాపోయాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో కిరాయి ఉంటున్నానని, నాకు వచ్చే 2000 వృద్ధాప్య పింఛన్తో ఇంటి కిరాయి మందులకు సరిపోవడం లేదని, ఇందుకు తోడు దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, అస్తమా జబ్బులు ఉండటంతో మందులకు సరిపోక నానా అవస్థలు పడుతున్నానని, వారిద్దరిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు. చిన్న కూడా ఇంటి నుంచి వెళ్ళగొట్టింది. పెద్ద కొడుకు 1 సంవత్సరం తిన్నా, మళ్ళీ ఆడు కూడా ఎగబెట్టిండు. ఎవరంటే తిను ఎక్కడ తినాలి, రమ్మని ఎట్లా తినాలి అని చెప్పి ఆయన నిన్ను దాచిన మందులకు ఎవరు పెట్టుకుంటారు. భార్య చనిపోయింది, 22లో చనిపోయింది, 24లో చనిపోయింది. ఆ కాంచి నాకు కష్టాలు ఉన్నది తీసుకున్నారు, బయటకు ఇంటిచ్చారు. ఆస్తి ఉందా వాళ్ళకి? 10 గుంటలు ఉన్నాయి సార్, 10 గుంటలు ఇచ్చిన, పట్ట చేసిన, ఇల్లు ఉన్నది, ఇల్లు పట్ట చేసిన. బుక్కల భార్య లేదు కదా, అది బుక్కడి వ్యక్తిలో తింటా చెప్పి ఆశకు పెట్టిన, చేసిన. దాన్ని అయినా వల్ల ఇప్పుడు ఏమన్నా దుబ్బేసి ఇప్పుడు నేను కిరాయికి ఉన్నా. ఆ కిరాయికు వెయ్యి, నాకు 2000 పింఛన్ వస్తుంది. ఆ ఇంటి ఆకు 1000 నాకు 1000 సరిపోతుంది సార్. ఇక నా తిప్పడికి సార్.